ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు లూకాసు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ జకరియా ఎలిషబెత్ గురించి దేవుడు రాసిపెట్టాడు. వీళ్ళ జీవితాన్ని అనేక విషయాల్లో దేవుడు వీళ్ళ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ గురించి చదువుకుందాం. చూడండి 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికై నీతిమంతులైండది. వీళ్ళ జీవితాన్ని చూసినట్లయితే చాలా గొప్ప విశ్వాసులు, వీళ్ళు చాలా గొప్ప భక్తులు అనుకోవాలి, చాలా గొప్పవాళ్ళు. అందుకని వీళ్ళు ఎవరంటే మనకు మాదిరికరమైన వాళ్ళు. సేవకులకే కానీ విశ్వాసులకే కానీ క్రైస్తవానికి వీళ్ళు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులు, ఒక ఆదర్శ దంపతులు. భార్య భర్తలు అంటే ఇట్లా ఉండాలి. ఆస్తి అందం కాదు, ఆస్తి మన దగ్గర ఉన్నటువంటి అందం కాదు, కానీ మనము దేవుని ఎడల ఏ రీతిగా నడుచుకోవాలి. ఒక భార్య భర్తలు ఇద్దరు, భార్య భర్తలు అంటే ఎంత ప్రేమ, ఒక అన్యోన్యం, ఒక దేవుని యొక్క సహవాసం చూసిన వాళ్ళకి ఎంతో మాదిరికరమైనటువంటి భార్య భర్తలుగా మనం జీవించడం చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. నిజంగా వాళ్ళ జీవితంలో ఏమన్నా అప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఏదన్నా ఆశీర్వాదం ఉందంటే ఆశీర్వాదం లేదు. చాలాసార్లు మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లం అయితే మనం ఏం చేస్తామంటే ఎన్నో సనుగుతాం, గొనుగుతాం. ఇన్ని రోజుల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఏం ప్రయోజనం ఉంది, మాకే ఆశీర్వాదం లేదు, మాకే దీవెన లేదని ఎన్నో రకాలుగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ వీళ్ళ యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తేనంట, వీళ్ళిద్దరు ఎవరంటే వీళ్ళు జకరియా ఒక యాజకుడిగా ఆ రోజుల్లో చేశాడు. మరి ఆయన ఒక దేవుని సేవకుడిగా యాజకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనలో ఏం లేదు, ఆశీర్వాదం లేదు, పిల్లలు లేరు. ఆ రోజుల్లో ఎంత ఆస్తి ఉందనేది పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ ఎంతమంది పిల్లలు అనే విషయం గురించి పట్టించుకునేవాళ్ళు. అంత ఆశీర్వాదం లేకపోయినా, అంత దీవెన లేకపోయినా వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. వాళ్ళు దేవుని మీద సనుక్కున్నట్లు కూడా ఎక్కడ కూడా లేదు కదా. కొన్నిసార్లు మనల్ని కూడా అంటారు కొంతమంది లోకస్తులు, ఏమంటారు, మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు కదా, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీ దేవుడు గొప్పవాడు అంటారు కదా, మీ జీవితంలో ఇవేందుకు జరగలేదు అంటారు. అన్నప్పుడు మనం దాని గురించి కృంగిపోతే దేవుని గాయపరిచినట్లు, అన్నప్పుడు దాని గురించి మనం బాధపడుతుంటే మన దేవుని హృదయాన్ని గాయపరిచినట్లు. అట్లా బాధపడే వాళ్ళు, అట్లా కృంగిపోయే వాళ్ళు ఎవరంటే దేవుని చిత్తం ఎరగని వాళ్ళు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు అయితే ఏం చేస్తారంటే వాటి విషయంలో కృంగిపోతూ ఉంటారు కదా. బైబిల్లో కూడా ఒక ఆయన ఏం చేశాడంటే, మీ దేవుడు ఏమయ్యాడని అన్నప్పుడంట తన కన్నీళ్లు తనకు అన్నపానములైనవి అంటాడు కీర్తనగారు. అంటే మీ దేవుడు ఏమయ్యాడు అన్నప్పుడు ఏం చెప్పాలా, మా దేవుడు తగిన సమయమందు కార్యం చేస్తాడు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు అద్భుతకారుడు, ఆలస్యమైనప్పుడు కూడా మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడని మనము ఇతరులకు మనం చెప్పాలి. ఇతరులకు మనము మరి దేవుని గురించినటువంటి మాటలు ఇతరులకు మనం చెప్పాలి, కానీ మనం కూడా వాళ్ళ మాటలు విని అవును నిజమే దేవుడు మా జీవితంలో ఇలా ఎందుకు చేశాడు, మాకే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం కృంగిపోకుంటూ మనము దేవుని బాధపరిచేటువంటి వారంగా ఉండకుండా మనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి మనం ఎంతో దేవుణ్ణి స్తుతించాలి, దేవుని గణపరచాలన్నమాట. వాళ్ళ వృద్ధ దంపతులు, వాళ్ళు యవ్వన కాలం నుంచి దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు చూశారు సంతానం లేదు, వాళ్ళకి ఆశీర్వాదం లేదు. ఎన్నో రకాలుగా అనేక మంది అనుకుని ఉంటారు, ఎన్నో రకాలుగా ప్రజలు అనుకుని ఉంటారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళలోనే ఆశీర్వాదం లేదు కదా, వీళ్ళకే దీవెన లేదు కదా అని ఎన్ని రకాలుగా ఎంతమంది అనుకుని ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి అవమానం పొందారో, ఎన్ని రకాల నిందలు పొందినారో. దేవుని విడిచిపెట్టినట్లు ఎక్కడన్నా ఉందా? అంతేకాదు, వీళ్ళు అబ్రహాం శారా కంటే కూడా గొప్పవాళ్ళు. దేవుడు వాళ్ళకి ఎన్ని రోజులు సంతానం ఇవ్వలేదు. అబ్రహాముకు 90 సంవత్సరాలు వచ్చినాయంట, చారాకి 90 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు సంతానం ఇచ్చాడు. అప్పుడు దాకా వాళ్ళు ఆగలేదు. ఆగకుండా ఏం చేశారు వాళ్ళు, దేవుడు ఆల్రెడీ వాళ్ళకు వాగ్దానం చేశాడు, అబ్రహామా నువ్వు
సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళాడు. నీ చేతనైతే లెక్కబెట్టు, సముద్రంలో ఇసుక రేణువులు ఎంత విస్తారంగా ఉన్నాయో నీ చేతనైతే లెక్కబెట్టు, నీ సంతానం కూడా అంత అవుతుంది అన్నాడు. ఆకాశ నక్షత్రములు చూపించాడు అబ్రహాముకి. అబ్రహాము ఆకాశ నక్షత్రములు చూడు, నీ సంతానం కూడా ఎంత విస్తరిస్తుంది అన్నాడు. అయిన వాళ్ళు నమ్మకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ గురించి తప్పుపట్టడం కాదు, వాళ్ళ గురించి బైబిల్లో ఏముందంటే వాళ్ళు విశ్వాసులకు ఎవరంటే వాళ్ళు విశ్వాసమునకు తండ్రి. కానీ వాళ్ళు కూడా కొంత ఇసిగిపోయినారు. చారా ఏం చేసింది? ఆగర్నిచ్చి ఏం చేసింది? దేవుడు మనకి ఇచ్చేదట్లేడు అని తొందరపడి ఏం చేశారంటే ఆగర్నిచ్చి పెళ్లి చేసింది, ఇస్మాయిల్ని కనింది. ఇప్పుడు క్రైస్తవులకి ఎంత బాధ అయిందో చూడండి. కాబట్టి వాళ్ళు తొందరపడ్డారు, కానీ వీళ్ళిద్దరు తొందరపడలే. దేవుడు ఇచ్చినప్పటికే దేవుడు ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుని జీవించారన్నమాట వీళ్ళిద్దరు. మన జీవితాల్లో కూడా వీళ్ళిద్దరిని దేవుడు మన మధ్యన ఎందుకు పెట్టాడంటే, మన జీవితంలో కూడా ఏదన్నా దేవుడు సహాయం చేయకపోతే లేట్ అవుతుంది అని అంటే దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, కానీ దాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. చాలాసార్లు మనకేదన్నా అక్కర్లు ఉంటే, మనకేదన్నా అవసరం ఉంటే, లేకపోతే మనకేదన్నా కొదువు ఉంటే ఇతరులు దాన్ని చూసి విమర్శించకూడదు. చాలా సందర్భాల్లో ఇతరులు ఏం చేస్తారంటే మనల్ని గూర్చి విమర్శిస్తారు. అరే వాళ్ళకే అది లేదు కదరా, వాళ్ళకే ఇది లేదు కదరా అంటారనమాట. మీ జీవితాల్లో కూడా చూసి ఉంటారు. ఆమెకే సరిగా ఆరోగ్యం లేదు, ఆమెకే సరైనటువంటి ఆశీర్వాదం లేదు, అబ్బా ఈమె భయం మందిరానికి పోతుందా అంటారు. లేకపోతే వాళ్ళకే ఉద్యోగాలు లేవు కదా, లేకపోతే వాళ్ళకే సరైన ఇళ్ళు లేవు, ఇట్లా రకరకాలుగా లోకస్తులు అనుకుంటారు. కానీ దేవుడు అట్లా ఇడిచిపెట్టే దేవుడు కాదు, కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. అయితే వీళ్ళ విషయంలో కూడా దేవునికి ఎలాంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చినారంటే ఎంతో చక్కనైన జీవితాన్ని వాళ్ళు జీవించినట్లు బైబిల్లో ఉందన్నమాట. ఎంతో ఆదర్శనీయమైనటువంటి వీళ్ళిద్దరిలో ఎవరిని కూడా తీసివేయడానికి లేదు. ఎలిజబెత్ని తీసివేయడానికి లేదు, జకరియని తీసివేయడానికి లేదు. ఎలిజబెత్ జకరియలు ఇద్దరు కూడా వాళ్ళు ఎట్లా జీవించారంటే వీళ్ళ గురించి దేవుడు చక్కని మాటలు రాసి పెట్టాడు. 6వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను చొప్పున, మొట్టమొదటి గమనించండి, వీళ్ళిద్దరి జీవితం ఎలాంటి జీవితాన్ని జీవించారంటే సకలమైన ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలంట? సకలమైన ఆజ్ఞలు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు వీళ్ళు ఏం చేశారంటే నెరవేర్చారు. దేవుడు ఏదైతే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడో వాళ్ళు ఆ ఆజ్ఞలు నెరవేర్చుకుంటూ వచ్చారు. సకలమైన ఆజ్ఞలు చొప్పున నడుచుకుంటూ వచ్చారంట. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి. బైబిల్లో రాయబడింది, నిర్గమకాండంలో ఏముందంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు దేవుడు? కరుణిస్తానంటాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరముల వరకు ఏం చేస్తాడంట దేవుడు? కరుణించేవాడిని అయి ఉంటానంటాడు. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరముల వరకు కరుణించేవాడే అన్నాడు. దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకుంటారో వారిని దేవుడు తప్పక కరుణిస్తాడు. మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే, ఎలిజబెత్ జకరియల నుండి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, మొట్టమొదటి మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. ఒక్క ఆజ్ఞలు కూడా మనం తప్పిపోకూడదు. ఆజ్ఞల ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటున్నామో దేవుడు అప్పుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి బైబిల్లో ఉంది. 1 రాజులు 15వ అధ్యాయము 1 రాజులు 15వ అధ్యాయం 4వ వచనం. 1 రాజులు 15:4. దావీదు ఇత్తీయుడైన ఊరియా సంతతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయంలోనూ తప్పిపోకుండా. దావీదుకి దేవుడిచ్చిన ఆజ్ఞలలో దేని విషయంలో కూడా తప్పిపోలేదంట. ఒక్క ఊరియా భార్య విషయంలో మాత్రమే తప్పిపోయినాడంట. సర్వసాధారణంగా ఎవరైనా ఒక్క ఆజ్ఞలో ఎక్కడన్నా ఒక్క ఆజ్ఞలో తప్పిపోతాం. దావీదు కూడా ఒక ఊరియా భార్య విషయంలో మాత్రమే తప్పిపోయాడంట. మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుని దృష్టికి యథార్థంగానే నడిచాడంట.
అందుకే ఇక్కడ ఏం రాయబడింది 4వ వచనంలో, యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండాను. ఏ విషయంలో కూడా తప్పిపోలేదంట దేవుని బిడ్డలను. ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినాడంట, కానీ మిగతా ఏ విషయంలో కూడా దావీదు తప్పిపోలేదంట. అంటే అలాంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించాలి. ఇంకొక ఆయన ఉంటాడు చూడండి, 2వ రాజుల గ్రంథంలో ఉంటాడు, 18వ అధ్యాయం. 2వ రాజులు 18వ అధ్యాయము, 2వ రాజులు 18వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకుని ఆయన ఎంబడించుట్లో వెనక తీక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండు. మోషే ఏ అయితే ఆజ్ఞలుగా ఇచ్చాడో అదే ఆజ్ఞలను ఏం చేస్తూ వచ్చాడంట, గాయకుంటూ వచ్చాడంట. మనకు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో దేనిని తప్పిపోకూడదంట. ఒక్క ఆజ్ఞలో కనుక మనం తప్పిపోయినట్లయితే మిగతా ఆజ్ఞలన్నింటిలో కూడా ఏమవుతామంట, అపరాధులం అవుతామంట కదా. తప్పిపోకూడదు. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ఒక్క ఆజ్ఞలో కూడా వీళ్ళిద్దరు తప్పిపోలేదంట కదా. యాకోబు పత్రికలో ఏముందంటే చూడండి, యాకోబు పత్రికలో ఒక్క ఆజ్ఞలో కూడా మనం తప్పిపోకూడదంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మనం ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. ఒక్క ఆజ్ఞల విషయంలో తప్పిపోతానంట, అన్ని ఆజ్ఞల విషయంలో తప్పిపోతామంట. అయితే వీళ్ళిద్దరి గురించి దేవుడు ఏమంటాడంటే, వీళ్ళిద్దరు మనందరికీ మాదిరికరమైన వాళ్ళు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఎలిజబెత్ జకర్యేలు గురించి, వాళ్ళ గురించి ఏం రాయబడింది? లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున వాళ్ళు ఏం చేశారంటే నడుచుకున్నారు అన్నమాట. యేసుప్రభు వారి దగ్గరికి ఆ రోజుల్లో ఒక ఆయన వచ్చాడు, ఒక అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలన్నాడు. ఏం చేయాలంటే అప్పుడు దేవుడు అన్నాడు, యేసుప్రభు వారు అన్నాడు, నీకు కలిగింది విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అయితే ఆ వ్యక్తి ఆయన వెంబడించలేదు. యేసుప్రభు వారు అన్నాడు, మరి నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలంటే నువ్వు ఆజ్ఞలను గైకోవాలన్నాడు. ఏ ఆజ్ఞలను గైకోవాలంటాడు చూడండి. మనం మత్తయి వార్తలో ఈ మాట అంటాడు, 19వ అధ్యాయంలో, మత్తయి వార్త 19వ అధ్యాయం 16-17 వచనాలు. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనే మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నువ్వు జీవములో ప్రవేశింపగోరినడలా ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు ఏమంటాడు, నువ్వు జీవములో ప్రవేశించాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నా ఆజ్ఞలు గైకోమంటున్నాడు. జకర్యా ఎలిజబెత్ విషయంలో కూడా దేవుడు అంటాడు, వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, మరి 1వ అధ్యాయం లూకాసు వార్త 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. కాబట్టి సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు నడిచినారంట. మనము దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున మనం నడకపోతే ఏమవుతాం? మనం శాపగ్రస్తులం అవుతామని బైబిల్లో రాయబడిందండి. మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోకపోతేనంట, ధర్మశాస్త్రాన్ని ప్రకారం ఎవరైతే ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకోలేదో వాళ్ళు శాపగ్రస్తులు అంట. ఒక మాట చదువుకుందాం చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119:21 వచనం. 119వ కీర్తన 21వ వచనం. 119:21 వచనం. గర్విష్ఠులను నువ్వు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరిగి వారు ఏమవుతారంట? శాపగ్రస్తులంట. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం విడిచిపెట్టి తిరగకూడదన్నమాట. దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి తిరిగి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారని బైబిల్లో రాయబడింది అనమాట. అయితే వీళ్ళిద్దరు చూడండి, మనం లూకాసు వారి దగ్గర మీరు ఎప్పుడో ఒక చేయి పెట్టి ఉంచండి.
లూకాసు వార్త 1వ అధ్యాయం దగ్గర ఎలిజబెత్ జకరియల గురించి మనం చదువుకుంటున్నాం. వీళ్ళిద్దరి దగ్గర మీరు మీ పేపర్ ఎప్పుడు ఆ కమ్మి దగ్గర మీరు చేయి పెట్టి ఉంచండి. ఆ అధ్యాయం దగ్గర వీళ్ళిద్దరి గురించి ఏం రాయబడిందో చదువుకుందాం. 6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, తర్వాత న్యాయ విధుల చొప్పునను. రెండోది ఏంటంటే న్యాయ విధులు. దేవునికి ఏది న్యాయమో, దేవునికి ఏది ఇష్టమో అది చేశారనమాట. దేవునికి ఇష్టమైనది మనం చేసేవారం ఉండాలి. దేవునికి ఇష్టమైనది వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ వచ్చారంటే న్యాయ విధుల చొప్పున ఏం చేస్తారంట, న్యాయ విధులు అనుకున్నాను. బైబిల్లో రాయబడింది. బైబిల్లో 3 సందర్భాలు ఉంటుంది అనమాట. ఒకటి ఆజ్ఞలు, రెండోది న్యాయ విధులు, మూడోది కట్టడాలు అని ఉంటుంది. దేవుని యొక్క కట్టడాలు, న్యాయ విధులు. వీళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారంటే సకలమైన ఆజ్ఞల చొప్పునను, తర్వాత న్యాయ విధుల చొప్పున నడిచారంట. దేవుని యొక్క ఉద్దేశాలని అనుసరించి నడిచారు. తర్వాత వీళ్ళిద్దరి గురించి ఇంకో మాట ఏముందంటే నిరపరాధులు. మూడోది ఏంటంటే నిరపరాధులు. నిరపరాధులు అంటే వాళ్ళలో ఎటువంటి పాపం లేదన్నట్టు, వాళ్ళలో ఎటువంటి దోషం లేదన్నట్టు. నిరపరాధి అంటే యేసు ప్రభు గురించి అన్నాడు కదా, ఇస్కరియోతు యోధ అంటాడు, ఈ నిరపరాధి యొక్క రక్తాన్ని ఈ నిరపరాధిని నేను మీకు అప్పగించను అంటాడు. ఆ యొక్క హేరోదు కూడా అంటాడు, ఇతనిలో ఏ దోషం లేదు, ఇతడు నిరపరాధి అంటాడు. నిరపరాధి అంటే ఏంటంటే అతనిలో ఎటువంటి దోషము లేదన్నమాట. అంటే వాళ్ళు కూడా దేవుని బిడ్డలుగా వాళ్ళలో ఎటువంటి తప్పు అనేది లేకుండా వాళ్ళు జీవిస్తూ వచ్చారంట. మన జీవితాల్లో కూడా వాళ్ళు నేర్పించేది ఏంటంటే, జకరియా ఎలిజబెత్తులు మనకు నేర్పించేది ఏంటంటే మనం కూడా నిరపరాధులుగా ఉండాలని. నిలబడి నేనైనా, కూర్చున్న నీవైనా, మనం నిరపరాధులుగా ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాం. నిరపరాధులుగా ఉన్నారంట, నిరపరాధులుగా ఉండాలి కదా. ఇక్కడ మన జీవితం ఆ రీతిగా దేవునికి మనం సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. ఎలాంటి సమయంలో ఉన్నవారు వాళ్ళంటే వాళ్ళు నిరపరాధులుగా ఉన్నారంట. తర్వాత చూస్తే వాళ్ళు చదువుకుందాం చూడండి. 4వది ఏం రాయబడింది వాళ్ళ గురించి, దేవుని దృష్టికి నీతిమంతులై. ఎవరి దృష్టికి అంట, దేవుని దృష్టికి. చాలాసార్లు మనుషులముగా మన దృష్టికి మనమే నీతిమంతులు అనుకుంటాం కదా. బైబిల్లో ఉంది, లూకాసు వార్త 18వ అధ్యాయంలో కొంతమంది అనుకుంటారంట తమ దృష్టికి తానే నీతిమంతులు అనుకుంటారంట. చాలామంది మనలో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. మనం కూడా చాలామంది ఏమనుకుంటాం, నా అంత నీతిమంతుడు ఎవడున్నాడు, నా అంత పరిశుద్ధుడు ఎవరన్నా, మన ఫీలింగ్ అట్లా ఉంటుంది అనమాట. అయితే వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండలేదు, వాళ్ళు మనుషుల దృష్టికి నీతిమంతులు కనపట్టలేదు, వాళ్ళు తమ దృష్టికి తాము నీతిమంతులు కనపట్టలేదు, కానీ దేవుని దృష్టికి వాళ్ళు ఎట్లా కనపడుతున్నారంట, నీతిమంతులుగా కనపడుతున్నారు. చాలామంది బైబిల్లో కూడా ఉన్నారు కొంతమంది తమ దృష్టికి తామే నీతిమంతులుగా ఉన్నారంట. తర్వాత ఇతరుల దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారంట. తెరిసిన సమాధుల వలె ఉన్నారన్నాడు యేసుప్రభువారు. అట్లా ఉంటే ఏం ప్రయోజనం లేదు. తమ దృష్టికి తాము నీతిమంతులుగా. కానీ వీళ్ళిద్దరూ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారంట, నీతిమంతులుగా జీవించారంట. ఎంత గొప్పవాళ్ళు కదా. బలలో పాలు పొందుతున్న మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే మనం కూడా ఈ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా ఇలాంటి నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో రాయబడింది, నీతిమంతులు ఎన్నడూనూ కదిలింపబడరంట. నీతిమంతులు ఎన్నడూనూ కదిలింపబడరంట. నీతిమంతుల యొక్క నివాసం ఆశీర్వదించబడుతుందంట. నీతిమంతుల యొక్క ఇల్లు ఆశీర్వదించబడుతుందని బైబిల్ చెప్తుంది. నీతిమంతుల యొక్క గుడారం వర్ధిల్లుతుందంట. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడంట. నీతిమంతులకు దేవుడు మేలులు దయచేస్తాడు. నీతిమంతులు అంటే దేవునికి ఇష్టం. కానీ వీళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారంటే దేవుని దృష్టికి వీళ్ళిద్దరు ఏం చేస్తూ వచ్చారంట, నీతిమంతులుగా జీవిస్తూ వచ్చారు, నీతిని అనుసరించి నడుస్తూ వచ్చారంట. చూడండి తర్వాత 5వ విషయాన్ని చదువుకుందాం. చూడండి 5వ విషయంలో 5వది కూడా వీళ్ళు ఎట్లా జీవించారంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా. ఇక్కడ మనం చూసినట్లయితే
8వ వచనములో జకరియా తన తరగతి చొప్పున క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ వచ్చాడంట. యాజక ధర్మం తర్వాత యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చిన యాజక ధర్మాన్ని చేశాడు. ఆ సేవ ఎట్లా చేశాడంటే నిందారహితుడిగా చేశాడు. తను ఎంత మంచి వ్యక్తిగా జీవిస్తూ వచ్చాడంటే యాజక ధర్మాన్ని తను ఎంతో పూజ తప్పకుండా చేశాడు, అద్భుతంగా చేశాడు, మరి నమ్మకంగా చేశాడు. బైబిల్లో అతని గురించి రాయబడింది ఏంటంటే, ఇవాడు కూడా అనేక మంది చనిపోయినప్పుడు రాస్తారు. ఏం రాస్తారంటే, తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళినని. అది ఎవరి గురించి రాస్తారంటే ఇతని గురించే, జకరియా గురించి. తన పనిని సంపూర్ణం చేశాడు. 23వ వచనం చదువుకుందాం చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. అతడు చావ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. చనిపోయిన వాళ్ళకి అనేక మంది సేవకులైనటువంటి వాళ్ళకి రాస్తారు ఈ మాట. అంటే జకరియా ఏం చేశాడంటే దేవుని యొక్క సేవను నమ్మకంగా చేశాడనమాట. నమ్మకంగా చేశాడు. ఆశీర్వాదం లేకపోయినా, సంతానం లేకపోయినా, కానీ అప్పగించింది మాత్రం ఏం చేశాడండి? నమ్మకంగా చేశాడు. దేవుడు మనకు కూడా నేర్పించేది ఏంటంటే అప్పగించిన దాన్ని నమ్మకంగా చేయటం అనేది మన జీవితంలో మర్చిపోకూడదు. అది చిన్నదే కానీ పెద్దదే కానీ. ఏదైనా ఒక పని అప్పగించబడితే దాన్ని కడముట్టించాలి. దేవుని పనిని ఏం చేయాలా? కడముట్టించాలి. అంటే చివరి వరకు దాన్ని చేయాలి. నీకు శక్తి అయిపోయే వరకు కూడా దాన్ని చేయాలి. చాలామంది ఏం చేస్తారండి, దేవుని మందిరంలో ఏదైనా పని అప్పగించామనుకో, ఉదాహరణకి ఏం బాధపడకండి, వంట పని ఉంది, దూరం నుంచి వచ్చే వాళ్ళకు వంట చేయాలి. చాలామంది సిస్టర్స్ ఈ రోజున ఎవడు వంట చేస్తున్నారు? ఏమా ఒక 2-3 చేస్తున్నారు అంతే. ఎంతమంది చేస్తున్నారు వంట పని ఇప్పుడు? ఏమా ఒక 2-3 కావాల్సిన కనపడుతున్నారు, 3-4 కనపడుతున్నారు. మిగతా వాళ్ళంతా ఏంటి అంటే మధ్యలో నిడిచిపెట్టారు. వీళ్ళు ఎవరంటే మీరు ఏమన్నా అనుకోండి, వీళ్ళు మనుషులను చూసి చేసేటువంటి పనులు అనమాట ఇవి. కొంచెం ఏదన్నా వాళ్ళకి ఒత్తిడి తగిలినా ఈ దేవుని మందిరంలో పని ఇడిచిపెట్టేస్తారు. అది నమ్మకత్వం కాదు. అది అప్పగించిన పని, ఇది నాది, నా బాధ్యత, ఇది నేను చేయాలనేటిది అది మీలో ఉండాలి. తర్వాత మందిరంలో ఏ పని దేవుడు నీకు అప్పగించినా దాన్ని నమ్మకంగా చేయటం నేర్చుకోవాలి మనం. నేనైనా సరే దేవుడు నాకు ఒక సేవ అప్పగించినాడు. నాకు అప్పగించిన సేవలో నేను నమ్మకంగా ఉండకపోతే దేవుని దగ్గర నేను లెక్క చెప్పుకుంటా. దేవుని దగ్గర నువ్వు లెక్క చెబుతావు ఒక దినాన. దేవుని పనిని మనం తునీకరించకూడదు. అది చిన్న సంఘమే కానీ పెద్ద సంఘమే కానీ దాన్ని మనం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని నమ్మకంగా చేయాలి. దాన్ని తునీకరించొద్దు. నేను చిన్న సంఘంలో నేను ఎందుకుంటా అని దాన్ని త్రోసివేయడానికి లేదు. దేవుడు ఏదైతే మనకి ఇచ్చినాడో ఇచ్చిన పనిని నువ్వు నమ్మకంగా చేసినప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక దినం దేవుడు అంటాడు, నమ్మకమైన బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో ఎట్లున్నావు? నమ్మకంగా ఉన్నావు అంటాడు. దేవుని పనిలో మనం కొంచెంగా నమ్మకంగా ఉంటే దేవుడు అన్నిటిలో కూడా ఏం చేస్తాడు? అన్నిటిలో కూడా దేవుడు నమ్మకంగా చేస్తాడు. కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉండాలి. నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను అన్ని విషయాల్లో కూడా నేను ఏం చేస్తానంటే, చూడండి, మనం మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు అంటాడు. ఆ మాట చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త  ఇక్కడ ఉంటుంది ఆ మాట, కనిపించడం లేదు. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచు దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాను అని అతనితో చెప్పు. కాబట్టి కొంచెములో నమ్మకంగా ఉండాలి. దేవుడిచ్చే పనుల్లో, దేవుని సన్నిధిలో కొంచెములో నమ్మకంగా ఉండాలి. జకరియా కూడా ఏం చేస్తూ వచ్చాడంటే కొంచెంలో నమ్మకంగా ఉన్నాడంట.
ఇతని గురించి రాయబడిన మంచి మాట ఏంటో చదువుకుందాం చూడండి. లూకాసు వార్త 1:23. అతడు తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. సంపూర్ణం చేశాడా లేదా? సంపూర్ణం చేశాడండి. తన సేవా దినములు సంపూర్ణమైన తర్వాత తన ఇంటికి వెళ్ళాడంట. మనం కూడా ప్రతి ఒక్కరికి నీ సామర్థ్యమును తగ్గట్టుగా దేవుడు నీకు ఒక సామర్థ్యం తగ్గినట్టుగా దేవుడు నీకు ఒక పని ఇచ్చినప్పుడు ఆ పనిని మనం నమ్మకంగా చేస్తున్నామా? సాపలేసే విషయంలో, మైకిలు పెట్టే విషయంలో కానీ, లేకపోతే ఏదో ఒక పని, దేవుని మందిరంలో ఏదైనా ఒక పని నీకంటూ దేవుడు ఇచ్చినాడు. ఆ ఇచ్చిన దాన్ని మనము నమ్మకంగా చేస్తున్నామంటే నమ్మకంగా చాలాసార్లు చేయలేకపోతున్నాం. బైబిల్ ఏం రాయబడిందంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. దేవుని మందిరానికి వచ్చే బిడ్డలో నమ్మకంగా ఉండాలి. అన్నిట్లో కూడా నమ్మకంగా ఉండాలి. ప్రార్థన చేసుకునే విషయంలో నమ్మకంగా ఉండాలా? బైబిల్ చదివే విషయంలో నమ్మకంగా ఉండాలా? చాలాసార్లు బైబిల్ చదవరు కదా, బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు కొంతమంది. నమ్మకం ఉండదు, ప్రార్థన చేసే విషయంలో నమ్మకం ఉండదు, బైబిల్ చదివే విషయంలో, దేవుని తప్పక సేవించే విషయంలో. ఆదివారం ఒక వారం వస్తే 2 వారాలకి 2 వారాల బంద్, 3 వారాల బంద్, 4 వారాల బంద్, వారం విడిచి వారం కొంతమందికి. అంటే వాళ్ళ మట్టికి వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళు మహాభక్తులు అన్నట్టు ఫీల్ అవుతారని. భక్తులు కాదు వాళ్ళు మహాభక్తులు అన్నమాట. వాళ్ళకు పేరు పెట్టాలి మనం. ఆదివారం విడిచి ఆదివారం వస్తారు చూసారండి, వాళ్ళకు మనం పేరు పెట్టాలి. ఏంటంటే వాళ్ళు మహాభక్తులు అన్నమాట. అంటే వాళ్ళు మనకంటే కూడా చాలా భక్తి పరులు అనుకోవాలి వాళ్ళని. అట్లా ఉంటారు వాళ్ళ మట్టుకు అట్లా ఫీల్ అవుతారనమాట. పోయిన ఆదివారం అట్లా చాలామంది దేవుని మందిరానికి ఎందుకు వస్తారు తెలుసా? అసలు దేవునికి ఏదో మేలు చేస్తున్నాం అన్నట్లు వస్తారనమాట. ఈరోజు దేవుని మందిరానికి వెళ్తే మనకు మేలు అనుకోం. దేవుని వాక్యాన్ని, దేవుని శరీరంలో రక్తంలో పాలు పొందొద్దాం, అది చాలా నాకు మేలు అనుకోరు చాలామంది. అందరూ ఏమనుకుంటారంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈ దేవునికి ఏదో మేలు చేద్దాం అన్నట్టుగా, మనం ఏదో దేవునికి మేలు చేద్దాం అన్నట్టు. ఇవన్నీ మన జీవితాల్లో ఉంటాయి అన్నమాట. అందుకని మనలో ఏం లేదంటే నమ్మకత్వం అనేది మన జీవితాల్లో లేదు. దేవుని సన్నిధి అంటే మనం అంత నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంట? ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే 23వ వచనంలో బక్సింగ్ అంకుల్ గురించి కూడా ఈ మాట అక్కడక్కడ కనపడుద్ది అనమాట. బక్సింగ్ అంకుల్ ఫోటో మీద, అంటే బక్సింగ్ అంకుల్ అర్హుడని కరీంనగర్లో కూడా బేతెల్లో ప్రసాద్ అంకులు ఆ ఫ్లెక్సీ మీద ఉందన్నమాట. తన సేవా దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళినాను. ఈ భూమి మీద మన సేవా దినములు లూకాసు వార్త 1:23 వచనం మరొకసారి చదువుకుందాం, అందరూ కలిసి చదువుకుందాం చూడండి. లూకాసు వార్త 1:23 వచనం. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. దేవుడు మనకిచ్చిన దాన్ని సేవ చేయి దినములు సంపూర్ణం చేయాలి. అందుకని 8వ వచనంలో ఏం రాయబడింది? లూకాసు వార్త 1:8. జకర్యా తన తరగతి చొప్పున, క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దోపు వేయటకు అతనికి వంతు వచ్చింది. కాబట్టి చూడండి ఎంత నమ్మకంగా చేశాడు, చూడండి ఎంత నమ్మకంగా చేశాడు. అలాంటి నమ్మకత్వాన్ని మనం దేవుని బిడ్డలంగా మనం కలిగి ఉన్నాం. అందుకే దేవుడు వాళ్ళు రాసి పెట్టాడు. దేవుడు ఒక దినాన్ని మనల్ని నిలబెడతాడు. బైబిల్లో రాయబడింది, తీర్పు దినమందు మనం దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలబడతామంట. దేవుడు అడుగుతాడు, నీ కొరకు ప్రాణం పెట్టాను, నిన్ను రక్షించుకున్నాను, ఎఫ్రాతా సంఘంలో నేను ఏర్పరచుకున్నాను, నీకు ఒక సంఘం ఇచ్చాను, నీకు వాక్యం ఇచ్చాను, సేవకులను ఇచ్చాను, పరిచారకులను ఇచ్చాను, నీకు ఒక మందిరం, చక్కని మందిరం ఇచ్చినాను, అనేక మంది భక్తుల జీవితాలు నీ ముందు పెట్టినాం, నువ్వేమి నేర్చుకున్నావు అని దేవుడు ఒక దినాన్ని మనల్ని అడుగుతాడు. ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. వీళ్ళ జీవితాన్ని దేవుడు మన ముందు పెడతాడు. వీళ్ళ జీవితంలో ఏమన్నా ఆశీర్వాదం ఉందా? ఏమన్నా వాళ్ళ జీవితంలో దీవెన ఉందా చెప్పండి? వాళ్ళకి ఎవరు లేరంట, సంతానం లేరంట, నిందలు అవమానిస్తున్నారు ఎన్నో రకాలుగా. వాళ్ళ మనసులో ఒక బాధ, నాకే ఆశీర్వాదం లేదు కదా, నాకే పిల్లలు లేరు కదా అనేటువంటి బాధ వాళ్ళలో ఉంది. వాళ్ళు ఒకవేళ ఉందా ఏమో కానీ ఎక్కడ కూడా వాళ్ళు బయట చెప్పినట్లు కానీ లేకపోతే దేవుని దూషించినట్లు కానీ బైబిల్లో రాయబడరు. వాళ్ళు దేవుని కొరకు అంత గొప్పగా నిలబడ్డారు. వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడంటే చదువుకుందాం చూడు. లూకాసు వార్త 1:6 వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట.
చాలా సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఒకళ్ళు ఆత్మీయంగా బలహీనంగా ఉంటారు, ఒక ఆత్మీయంగా బలంగా ఉంటారు. భర్త బాగా ఆత్మీయంగా బలంగా ఉన్నాడు అనుకోండి, భార్య ఆత్మీయంగా కొంచెం నీరసంగా డల్గా ఉంటుంది. భార్య ఆత్మీయంగా బలంగా ఉందనుకోండి, భర్త ఆత్మీయంగా ఆయన బలహీనంగా ఉంటాడు. వీళ్ళిద్దరు మాత్రం అట్లాంటి వాళ్ళు కాదు. వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తూ వచ్చారంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారండి. ఎంత చక్కని సాక్ష్యం దేవుడు వాళ్ళ గురించి రాసి పెట్టాడు. మరి ఈ వాక్యాన్ని మనం కేవలం వినిచిపెడదామా? లేదు, దాన్ని అనుసరించి నడుచుకోవడానికి దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఈ సమయం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ దినాన్ని ఈ మందిరం ఎందుకు ఇచ్చాడు? ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎందుకు ఇచ్చాడు? సేవకుల్ని ఎందుకు ఇచ్చాడు? మనం నేర్చుకోవడానికి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఇది కొద్ది రోజులు మాత్రమే. రేపేమవుద్దో మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇంకా నాకు చాలా వయసు ఉందిలే, ఇప్పుడు నాకు ఒక 50 ఉన్నాయి అనుకోండి, 50 కదా, ఇంకా 50 బతుకుతాను అనుకుంటాం మనం. దేవుడు అంటాడు రేపు నీది కాదంటాడు, రేపు మనది కాదు. ఇంకా సేపటికి మనం ఏమవుతాం తెలియదు, ఇంకా కొద్దిసేపటికి ఏమవుతాం మనకు తెలియదు. ఆంధ్రాలో నాకు మొన్న ఒక న్యూస్ వచ్చింది, ఇట్లాగే ఎండాకాలం కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నాడు కదా అనుకున్నారంట. తీరా చూస్తే దానియేలు అన్న అంటే లేవట్లేదంట. ఏంటంటే ఆయన నిద్రలోనే కూర్చున్నట్టే చచ్చిపోయాడు కదా. ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం. నిద్రపోతున్నారులే అని అనుకుంటాం. రేపు నీది కాదు, దైవ గ్రంథంలో రాయబడింది. ఈ రోజునే మనం ఏం చేయాలంటే, ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది దినాలు దేవుడు మనకి ఇచ్చినటువంటిది ఒక గొప్ప ధననిధి అన్నమాట. దీన్ని మనం సమకూర్చుకోవాలి, దీని ప్రకారంగా మనం నడుచుకోవాలి. వీళ్ళ జీవితంలో దేవుడు ఏమంటాడంటే 6వ వచనంలో, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతులయ్యింది. వీళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా, ఎవరిని తీసివేయడానికి లేదు. ఎవరిని తీసివేద్దాం? వీళ్ళిద్దరిలో ఎవరిని కూడా తీసివేయడానికి లేదు. ఇద్దరు దేవుని దృష్టికి ఏమైతున్న వస్తున్నారు? వాళ్ళు క్రమం తప్పకుండా చేస్తూ వచ్చారు. అంతేకాదు 8-9 వచనాల్లో కూడా యాజక జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ వచ్చాడు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దూపమేస్తూ వచ్చాడు, దేవుని స్తుతిస్తూ వచ్చాడు. తన సేవా దినములో సంపూర్ణం చేశాడు. దేవుని పని తనకు అప్పగించిన దాన్ని నమ్మకంగా చేశాడు. అందుకని దేవుడు వారెడల గొప్ప కార్యం చేశాడు. అంతేకాదు గొప్ప ప్రార్థన పరుడు అని కాదు. చూడండి, చదువుకుందాం. 6వ విషయాన్ని కూడా చదువుకుందాం. 10వ వచనం, లూకాసు వార్త 1:10. దోప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేసిండగా ప్రభుదూత దోప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయన. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదు అన్నాడు. అప్పుడు అంటే తను అంత వృద్ధాప్యం వచ్చినాడు. మనమైతే ఏం చేస్తామండి? ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇంకా ఇవ్వకపోయా, ఇంకా దేవుడు నాకు ఆశీర్వదించకపోయా, ఇన్ని రోజుల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఏం ప్రార్థన చేస్తాం? ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం ఉంది అని మనం అనుకుంటాం చాలాసార్లు. కానీ వాళ్ళు ప్రార్థన మానలేదండి, ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. ఆ పెద్ద వయసు ఆయన, ఆ వృద్ధాప్యంలో బహుకాలం గడిచిన వృద్ధుడు ప్రార్థన చేస్తున్నాడంట దేవుని మందిరంలో. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడంట. మనం కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, ఏదన్నా కార్యం జరగపోతే మనం ఆ ప్రార్థన చేయటం దాని గురించి విడిచిపెట్టేస్తాం ఇంకా. కానీ ఈయనైతే ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడో, ఒకవేళ ఇంకా ప్రభా మరి నా కుమారుని ఇస్తావా అని ప్రార్థన చేస్తున్నాడో, లేకపోతే చాలామంది చావకులు చెప్తూ ఉంటారు ఈ మాటలు, ఇంకా మా కుమారుడు కావాలని తను ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. సరే, తను ఎందుకొరకు ప్రార్థన చేశాడో, ఒకవేళ ప్రార్థన చేసి ఇక ఒకవేళ ఇవ్వలే అని అనుకున్నాడు, లేకపోతే తన కుమారుడి కొరకే ప్రార్థన చేస్తున్నాడు, మొత్తానికైతే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, జకరియా నీ ప్రార్థన వినపడింది అన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం? దేవుడు ఎక్కడ వింటున్నాడు నా ప్రార్థన? దేవుడు నా ప్రార్థన వింటే బాగానే ఉండేది అన్నాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన పేరేంటి చెప్పండి? ప్రార్థన ఆలకించేవాడా,
సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని ఉంది బైబిల్లో. ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడు. కానీ తన చిత్తానుసారంగా తను ఎప్పుడు చేయాలో అప్పుడు ఆ సమయాన్ని చేస్తాడు. పట్టుదల కలిగి ప్రార్థించాలి. దేవుని బిడ్డలైనటువంటి వారికి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. జకర్యా కూడా ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చాడంట. దేవుడు అన్నాడు, జకర్యా నీ ప్రార్థన వినపడినది. బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడింది. నీ ప్రార్థన వినపడింది అనేది ఒకళ్ళు కొర్నేలి విషయంలో, ఒకళ్ళు ఈయన విషయంలో రాయబడింది. వీళ్ళ ప్రార్థన వినపడిందంట, దేవుడికి వినపడిందంట. అయితే మనం చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కానీ ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. అవిశ్వాసంతో అపనమ్మకంతో ఉండద్దు. అయితే దేవుడు ఈయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుండగా దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలిజబెత్ జకర్యాల విషయంలో దేవుడు ఎలాంటి జీవితాన్ని వాళ్ళు జీవించారో ఆ జీవితాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాలి. జకర్యా ఎలిజబెత్ ఎలాంటి జీవితాన్ని అయితే జీవిస్తూ వచ్చారో అలాంటి జీవితాన్ని నీవునే మనం కూడా కలిగి జీవించాలి. ఎంత ప్రార్థన పరులో వాళ్ళు. లేదా మనమైతే చేస్తామా? మనకి ఆరోగ్యం మంచిగా లేదనుకోండి, ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం, ఇంకా ఆరోగ్యం మంచిగా కావట్లే, తిరుగుతాం. ఇంకా ఎంత ప్రార్థన చేయటం ఏం ప్రయోజనం లేదు అని చెప్పి పూర్తిగా ఏం చేస్తాం? ప్రార్థన బంద్ చేస్తాం. వాళ్ళు చూడండి, వాళ్ళ జీవితంలో ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. ఈ చేసిన ప్రార్థన అంతటికీ కూడా ఒక్క దినాన గొప్ప ప్రతిఫలం వచ్చిందనమాట. దాన్నే ప్రార్థనా ప్రతిఫలం అంటారు. మీరు ఎంతైతే ప్రార్థన చేస్తారో, మీరు ఎంతైతే కన్నీళ్ళు గారుస్తారో, ఆ ప్రార్థన ఒక దినాన దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన అంతటి కలిపి ఒక గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. అందుకని మనకు ఉదయకాలం లేచినప్పుడు ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన మనకు అవసరం, ఉపవాస ప్రార్థన మనకు అవసరం. ప్రార్థన అనేది ఎప్పటికీ పోదు. అన్ని జనుల ప్రార్థన కూడా దేవుడు విన్నాడు బైబిల్లో. ప్రార్థన అనేది ఖచ్చితంగా దేవుడు వింటాడు. ప్రార్థన అనేది దేవుడు నెరవేరుస్తాడు. వాళ్ళు చేశారు ప్రార్థన చేస్తూ వచ్చారు. వాళ్ళ జీవితంలో ఒక గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు చేశాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రార్థన అంటే ఇసుగు కదా మనకు. బుధవారం సంఘ ప్రార్థన అంటే చాలామందికి మస్తు బాధ. శుక్రవారం ఆల్రెడీ ప్రేయరంటే మరీ బాధ. నిద్రకు అసలు ఆగలేరు కదా మీరు. అసలు శుక్రవారం నాడు ఆల్రెడీ ప్రేయర్ ఉందలే, ఈరోజు పనికి వెళ్ళకపోతే ఏమైందిలే, దేవుడు సహాయం చేస్తాడు, దేవునికి మొరపెట్టుకుందాం, కాసేపు పగలంతా రెస్ట్ తీసుకుని రాత్రి అంతా దేవుని మందిరంలో గోజాడదాం అనేటువంటి భారం లేదు ఈ దినాల్లో. అది ఇటువరకు ఉండేది, అట్లుండేది ప్రార్థన జీవితం అనేది. ఇప్పుడు సంఘాల్లో ఏమైపోయిందంటే ప్రార్థన తక్కువైపోయింది. ఎప్పుడైతే ప్రార్థన తక్కువైపోయిందో సంఘాలు ఏమవుతున్నాయి? అన్నీ ఎక్కడ చూసినా అల్లర్లు స్టార్ట్ అవుతున్నాయి. కుటుంబాల ఆశీర్వాదం లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు జీవిస్తున్నారు. నేను రక్షింపబడ్డ కొత్తలో మా ఊరిలో చల్లపల్లి అంటారు. మాకు ప్రతి శుక్రవారం ఆల్రెడీ ప్రేయర్ ఉండేది. ప్రతిరోజు తెల్లారిపోయేది. ఇక్కడ నెలకు ఒక్కరోజు ఆల్రెడీ ప్రేయర్ పెడితే సంఘాల్లో మన దగ్గరే కాదు అంతే దునియా మొత్తం అట్లాగే పాడైపోయింది. కానీ ప్రార్థన అనేది పూర్తిగా తగ్గిపోయింది మన సంఘంలో. మనం ఎబ్రోనని గొప్పలు చెప్పుకుంటాం కదా, మొట్టమొదట మన దగ్గరే పోయింది ప్రార్థన జీవితం. మనలోనే ప్రార్థన జీవితం అనేది పూర్తిగా పోయింది ఈ దినాల్లో. మనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. వేరే వాళ్ళు చూడండి, వాళ్ళు ఏదైనా గొడుగులు పెట్టుకుంటే, ప్రార్థన గొడుగులు పెట్టుకుంటే వేరే సంఘాలకైనా విపరీతంగా వెళ్తున్నారు. కానీ మన సంఘంలో పూర్తిగా ప్రార్థన జీవితం పోయింది. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. దేవుడు ఆ ప్రార్థన ఒట్టిగా పోదు. దేవుడు ఆ ప్రార్థన తోసివేయడు. ఆ ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు. అయితే ఈ ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం ఒక దినాన్ని దేవుడు ఇస్తాడు. ఆశ్చర్యం దేవుడు చేస్తాడు ఒక్క రోజున. అందుకని ఓర్చుకుని ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. జకర్యా ఎలిజబెత్లు కూడా ఏం చేస్తూ వచ్చారు? ఆ రీతిగా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవుడు అంటాడు, నీ ప్రార్థన వినపడింది అంటాడు. అందుకని బైబిల్ ఏముందంటే ప్రతిదానికి ఒక సమయం కలదు. ప్రతిదానికి ఏం కలదంట? ఒక మాట చదువుకుందాం చూడండి. ప్రసంగి గ్రంథం ముగించుకుందాం, ఇంక తొందరగానే ముగిస్తా. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద
ప్రతి ప్రయత్నముకి ఏం కలగదంట? సమయం కలదంట. ప్రతి దానికి, ఇంకా కింద మనం చదువుకున్నట్లయితే ప్రతి దానికి ఒకటి సమయం ఉంటుందని దేవుడి వాక్యంలో రాయబడింది అనమాట. ప్రతి దానికి, ప్రతి ప్రయత్నములకు ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చేదాకా నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. అట్లని ప్రార్థన మానేయద్దు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. గొప్ప కార్యం చేస్తాడు. ఆలస్యమైనప్పుడు కూడా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు కదా. చూడండి, ప్రసంగి 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ప్రతి ప్రయత్నమునకు, ప్రతి క్రియకును తగిన సమయం ఉందని తెలుసుకోవాలంట. అంటే ప్రతి సమయానికి, ప్రతి దానికి, ప్రతి క్రియకు ఒక సమయం ఉందన్నమాట. పెళ్ళి కావాలంటే ఒక సమయం ఉంది, ఉద్యోగం కావాలంటే ఒక సమయం ఉంది, పిల్లలు పుట్టాలంటే ఒక సమయం, ఏది జరగాలంటే ఆ సమయం ఉంది. సమయం కొరకు ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళ జీవితాలు కూడా అట్లా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారనమాట. అందుకని దేవుడు అంటాడు, నీ ప్రార్థన వినపడింది. తర్వాత వీళ్ళు చివరికి ఈ మాట చదువుకుందాం. చూడండి, వీళ్ళిద్దరి జీవితాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఎలిషబెత్తు మరియా యొక్క వందనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిషబెత్తు పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా ఇట్లనే. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలిషబెత్తు పరిశుద్ధాత్మతో నింపబడిందంట. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఎంత ప్రార్థన జీవితం ఉంటే, ఎంత భక్తి జీవితం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒకళ్ళ మీదకి రావాలని అంటే వీళ్ళు ఎవరంటే ఆత్మీయులు అనమాట. అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రాడు, కానీ ఎవరైతే ఆత్మీయులు అయి ఉంటారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి ఈమె పరిశుద్ధ ఆత్మతో నింపబడిందంట కదా. ఈమె ఆ రోజుల్లో మరియాకి కూడా గర్భం వచ్చింది. మరియా కూడా యేసుప్రభు తల్లికి గర్భం వచ్చింది. ఆమె ప్రెగ్నెన్సీ అయినప్పుడు అప్పుడు ఆమె మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవదూత ఆమె కనపడి అంటాడు, నీ బంధువురాలు ఉంది ఎలిషబెత్తే, ఆమె ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది కదా, ఇప్పుడు ఆమెకు 6వ నెల, ఆమె ఇప్పుడు కుమారుడు పుట్టబోతున్నాడు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఈమె ఆమె దగ్గరికి పోయిందంట. ఈమె కూడా ఆమె దగ్గరికి పోయి కొన్ని రోజులు అక్కడ ఉంది. కొన్ని రోజులు ఎలిషబెత్ ఇంటికి వెళ్ళిందంట. దేవుడు అన్నాడు, ఎలిషబెత్ కూడా అప్పుడు గర్భవతి అయింది, నీ బంధువు అంట. అంటే ఈమె మరియాకు బంధువు అంట. చూడండి, చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1:36. మరియు నీ బంధువురాలు ఎలిషబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించినది. గుడ్రాలు అడబడిన ఆమెకు ఇది 6వ నెల కదా. ఏమంటున్నాడు? గుడ్రాలైన ఆమెకి ఇది 6వ నెల. 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పింది. అప్పుడు మరియాతో చెప్తున్నాడు అనమాట ఇవన్నీ. అప్పుడు మరియా అంటే ఏం చేసిందంటే ఎలిషబెత్ ఇంటికి వెళ్ళిందంట. 39వ వచనం చూడండి, 39వ వచనం. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిషబెత్తునకు వందనం చేసిందంట. ఎలిషబెత్కి ఎప్పుడైతే వందనం చేసిందో ఎలిషబెత్తులో ఉన్నటువంటి కుమారుడు లేచి ఆడుతున్నాడంట, గంతులు వేస్తున్నాడంట. ఎందుకు గంతులు వేస్తున్నాడంటే యేసుప్రభు యొక్క తల్లి వచ్చింది, యేసుప్రభు ఆమె గర్భంలో ఉన్నాడు అని చెప్పి ఆమె గర్భంలో ఉన్నటువంటి కుమారుడు అంట ఏం చేస్తున్నాడంట, లెగిసి గంతులు వేస్తున్నాడంట. బాప్తిసం ఇచ్చే యోహాను ఎలిషబెత్ గర్భంలో ఉన్నప్పుడు మరియా వెళ్ళి వందనం చెప్పినప్పుడు మనం చెప్పుకుంటాం కదా, ప్రైజ్ లాడ్ చెప్పుకుంటాం. అట్లాగా ఆమె వెళ్ళి వందనాలు చెప్పినప్పుడు అంట ఆ స్వరం వినంగానే కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను గంతులు వేస్తున్నాడంట. గంతులు వేస్తున్నప్పుడు అప్పుడు ఎలిషబెత్ ఏం చెప్తుందో చూడండి, 41వ వచనం. ఎలిషబెత్ ప్రభు యొక్క వందనము వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసను. అంతటా ఎలిషబెత్ పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా ఇట్లను పరిశుద్ధాత్మ చేత నింపబడిందంట. గర్భంలో ఆ కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని బట్టి ఆమె ఏం చేసిందంటే పరిశుద్ధాత్మ చేత ఆమె నింపబడిందంట. అంటే ఎంత ఆత్మీయులో చూడండి, ఎంత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది ఆమె. తర్వాత జకరియా కూడా చదువుకుందాం చూడండి. జకరియా
లూకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచనం ఈ మాట కూడా చదువుకుందాం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లని ప్రవచించును. ఈయన కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడంట. వీళ్ళిద్దరు ఎవరిని కాదన్నాం చెప్పండి? ఇద్దరు కూడా ఎలిజబెత్ జకరీలు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాళ్ళు. ఎంత ఆత్మీయులో చూడండి. ఇలాంటి ఆత్మీయులుగా మనం కూడా ఉండాలి. ఇలాంటి ఆత్మీయంగా మనం కూడా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎన్ని రోజులు ఇంకా శరీరానుసారంగా ఉంటాం? ఇంతేనా జీవితం అంతా మనం ఇట్లాగే ఉందామా? అట్లా ఉండొద్దు దేవుని బిడ్డలారా. వీళ్ళిద్దరు కూడా ఏమై ఉన్నారంట? ఇద్దరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారంట. దేవుని వాక్యంలో వీళ్ళ గురించి రాయబడింది. ఇద్దరు పరిశుద్ధాత్మ పూర్ణులు అంట. వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవశిస్తున్నారు. వాళ్ళు యేసుప్రభు గురించి ప్రవశిస్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఆలస్యమైనప్పటికైనా సరే మనం కూడా ఆలస్యం అవుతుందిలా అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండొద్దు, కానీ దుఃఖపడుతూ ఉండొద్దు, కానీ దేవుడు మేలు చేసే వరకు ఓర్పుతూ ఉండాలి. మీ జీవితంలో ఏదైనా వాళ్ళ జీవితంలో అయితే కుమారుడు లేడు. మీ జీవితంలో ఏ లోటు ఉందో, ఏ కొదువు ఉందో, ఏ కొరత ఉందో, లేకపోతే ఏ నిందలు గుండా వెళ్తున్నావో, ఏ ఇబ్బందులు గుండా వెళ్తున్నావో, ఏ అవమానకరాల పరిస్థితుల్లో, లేకపోతే ఏ అప్పులు గుండా వెళ్తున్నావేమో, రోగాలు గుండా వెళ్తున్నావేమో, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని పక్కన పెట్టి నువ్వు ఏది చేయకండి. దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. అన్నిట్లో మొట్టమొదటి స్థానం దేవునికి ఇచ్చితే నీకే సమస్య ఉన్నా దేవుడు తీర్చేస్తాడు. నీకేదున్నా దేవుడు ఒక దినాన్ని దాన్ని తీసివేస్తాడు. దేవుని పక్కన పెట్టేసి మన భారం మనమే మోసుకుందాం, ఆదివారం కూడొద్దు, ముఖ్యంగా మన పనులు మనకే, మన భారం మనమే మోసుకుందాం అని నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఏం ప్రయోజనం? బైబిల్లో రాయబడింది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టజీతం చేత అది ఎక్కువ కాదంట. నువ్వెన్ని ఆదివారాలు మానేసి, లేకపోతే దేవుని పక్కన పెట్టి ప్రార్థన మానేసి, బైబిల్ మానేసి, శరీరానుసారంగా నువ్వు ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం ఉండదు. అది ఎప్పటికీ జీరోనే. కానీ యేసయ్యని ముందు పెట్టుకుని నువ్వు అన్ని పనులు చేయి. యేసయ్య ప్రతి కూడికలో నువ్వు పాల్గొను. యేసయ్యను నువ్వు పక్కన పెట్టి ఏది చేసినా దొర్జలదు. అందుకని ఏమంటాడు? నాకు వేరుగుండి మీరేమీ చేయలేరు. ఆయనకి వేరుగుండి నువ్వేం చేయలేవు. మనం అనుకుంటాం దేవునికి వేరుగుందాం, కొన్ని రోజులు సంపాదిద్దాం, కొన్ని రోజులు మన కష్టాలు పోవాలా, కొన్ని రోజులు మన ఇబ్బందులు పోవాలని మనం ఎంతో ప్రయాసపడుతుంటాం. దేవుని బిడ్డలారా, మనం అట్లాంటి వారం కాకుండా దేవునికి మనం మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుడు మనకున్న సమస్యలను తీర్చేస్తాడు. నీకున్నటువంటి భారం బాధ్యత దేవుని మీద వేసేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మన ఎడలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుడు మన ఎడలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. దేవుడు ఆశ్చర్యం చేస్తాడు. దేవునికి మనం నమ్మకంగా ఉందాం. దేవుని ఆత్మచేత నింపబడిన పరిశుద్ధులుగా ఉందాం. దేవుడి అన్ని కార్యాలు దేవుడే చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు ఉన్నాడు. దేవుని పక్కన పెట్టేసి దేవుడు లేని ప్రజలుగా మనం ఉండొద్దు. మనకు దేవుడు ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. మనం దేవుని కింద ఉన్నాం. దేవుని యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందుతున్నాం. మనం దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాం. దేవుని సన్నిధి అంటే మనకు ఎంతో ఇష్టం. దేవుడు అంటే మనకు ఎంతో మక్కువ. అటువంటిప్పుడు మరలా మనం దేవుని తీసి పక్కన ఎందుకు పెట్టాలా? దేవుని పక్కన పెట్టేసి దేవుని సమయానికి రాకుండా తర్వాత వారాలు మానేసి దేవుని మందిరానికి దూరంగా ఉండి, సంఘ ప్రార్థనలకు దూరంగా ఉండి, గృక్కుడుకులకు దూరంగా ఉండి, అన్నిటికీ దేవుని కార్యాలన్నీ దూరంగా ఉండి నువ్వెంత ప్రయాసపడ్డా, నువ్వెంత కష్టపడ్డా ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవుని కొరకు సహనంతో కనిపెట్టు. దేవుడు వాళ్ళ జీవితాల్లో కూడా ఏం చేస్తూ వచ్చాడంట? మనం ఆరాధనోత్సవంలో చదువుకున్నాం. 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడిందంటే, స్త్రీలు కని నరుల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి వాడు ఇంతవరకు పుట్టలేదని దేవుడు వాక్యంలో రాయబడింది. అంత గొప్ప వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను. అలాంటి గొప్ప బహుమానాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నీకు కూడా దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడు. వాస్తవానికి నేనేమనుకున్నానంటే, నా తలంపు వేరు, దేవుని తలంపు వేరు. నేను ఈ వారం అంతట్లో కనిపెట్టుకుంటూ వస్తున్నాను. దేవా, సండే రోజు ఏం వాక్యం చెప్పాలని ప్రార్థన చేసుకుంటే నాకు ఒక తలంపు వచ్చింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్పాలని ఆశపడ్డా. కానీ దేవుడు అన్నాడు, ఆయన గురించి కాదు, మొట్టమొదటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తే పిల్లోడి గురించి తర్వాత తెలుసుద్ది అన్నాడు దేవుడు. అప్పుడు అనుకున్నా, దేవుడు రాత్రే మాట్లాడాడు దేవుడు నాతో. రాత్రి అంతా ప్రయాసపడ్డా. ఇది ఒట్టిగా రాలేదు.
వాక్యం చెప్పడం అంటే అంత ఈజీ కాదు. దేవుని దగ్గర కనిపెట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి చెప్పే మాటలు. వీటిని మనం త్రోసివేసి వెళ్ళిపోతే మనం నష్టపోతాం. దేవుడు ఇచ్చాడు, అయ్యా వాళ్ళ జీవితం ఇది ఉంది, వాళ్ళకి ఈ మాటలు తెలియచేయి. దీన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలిసిన తర్వాత ఎప్పుడన్నా తర్వాత చెప్తే వాళ్ళ కొడుకు గురించి చెప్పింది కానీ అన్నాడు దేవుడు. నిజమే కదా. తల్లిదండ్రుల గురించి చెప్పకుండా వాళ్ళ కొడుకు గురించి చెప్తే ఏముంటుంది? కాబట్టి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఇచ్చిన కొడుకు ఎలాంటి వాడంట. ఏం రాయబడింది? మత్తయి సువార్త 11:11 స్త్రీలు కని నరుల్లో బాప్తీసనిచ్చే యోహాను లాంటి వాడు ఇంతవరకు పుట్టలేదంట. ఎలాంటి గొప్పవాడు. తన బిడ్డలైన వారికి దేవుడు అన్యాయం చేయడు. తన బిడ్డలైన వారికి దేవుడు తోసివేయడు. ఎన్నో అవమానాలు పడుతూ వచ్చారు వాళ్ళు కదా, ఎన్నో నిందలు పడుతూ వచ్చారు. అందుకే ఆమె ఏమంది? ఆరాధనోత్తమానం మనం చదువుకున్నాం కదా, నా అవమానాన్ని లోకాసు వార్త 1:24 నా అవమానం తీసివేశాడు, దేవుడు నన్ను కటాక్షించాడంట కదా. మీరు కూడా చాలా అవమానాలు కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది, కొన్ని పరిస్థితులను బట్టి. కొంతమంది అంటారు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఏం మేలు ఉంది? దేవుని నమ్ముకున్నావు, నీ జీవితంలో ఏం ఆశీర్వాదం ఉంది? నీకు అది లేదు ఇది లేదు అంటారు అనుచరులు. వాటిని బట్టి నువ్వు కృంగిపోతే, వాటిని బట్టి నీకు అవిశ్వాసం వస్తే దేవుడు బాధపడతాడు. ఎందుకంటే దేవుడు నీ ఎడలో ఒక కార్యం చేస్తాడు. ఒక ఉద్దేశం ప్రకారంగా దేవుడు నీ పక్షంగా చేయాలని దేవుడు ఆలోచన ఉంది. ఆ పక్కన దాన్ని మనం పక్కన పెట్టేసి దేవుడు అయ్యో నాకు ఎట్లెందుకు చేశాడని నువ్వు బాధపడినప్పుడల్లా దేవుడు కూడా బాధపడతాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఏమంటున్నాడు? ఆయన అసలు నమ్మలేదంట. నాకు ఇదేలాగా జరుగును అంటాడు. 1:18 చూడండి, లూకా 1:18. జకరియా, ఇది నాకెలాగ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచినదని చెప్తున్నాడు దూతతో. చెప్తుంటే దూత అన్నాడు, అయ్యా నేను చెప్పిన మాటలు వినటం లేదు. 20 చూడండి, లూకాసు వార్త 1:20. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు. చాలాసార్లు దేవుని సేవకులు చెప్తుంటే, దేవుడు తన వర్తమానం ద్వారా మాట్లాడుతుంటే మీరు నమ్మలేరు. దేవుడిని ఎడలో కార్యం చేస్తాడు, దేవుడిని ఎడలో ఒక అద్భుతం చేస్తాడు. అది వేసి ఉండు, దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉండు, దేవుని విడిచిపెట్టుకు, దేవుని ఎందుకు కనికరం కలిగి విశ్వాసం కలిగి ఉండు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నప్పుడు నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం చెప్తున్నప్పుడు చాలామంది నమ్మరు. జకరియా కూడా నమ్మలేదంట. నమ్మలేదు కనుక ఏమన్నాడంటే, నేను చెప్పే వరకు నీ నోటు పని చేయదు అన్నాడు, నీ నోరు మూయబడద్దు అన్నాడు. మోగవాళ్ళగా అయిపోయాడు. 10 నెలలు అట్లా అయిపోయినాడు. తర్వాత ఒక దినం వచ్చింది, ఆ పిల్లోడికి సున్నతి చేశారు. ఆ రోజుల్లో మనకు పురుడు అంటారు కదా, ఆ రోజుల్లో సున్నతి చేసేవాళ్ళు. 8వ దినాన సున్నతి చేసినప్పుడు ఆ పిల్లోడికి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారు. అందరూ వచ్చినారు, బంధువులు వచ్చారు, అక్క చెల్లెళ్ళు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు. ఏం పేరు పెట్టాలి ఆ పిల్లోడికి అన్నప్పుడు వాళ్ళు పేర్లు ఆలోచిస్తున్నారు. వాళ్ళ నాన్న పేరు జకరియా కదా, జకరియని బట్టి ఏదైనా ఒక పేరు పెట్టాలి. ఆ జా అనేటువంటి అక్షరం మీద నుంచి ఒక పేరు. మానవ తలంపులు అట్లా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు తల్లిదండ్రులు కలిసే పేర్లు తల్లిదండ్రులు కలిసే పేర్లు పెట్టుకుంటారు. నా పేరు ఇది, నా భర్త పేరు ఇది, నా పిల్లల పేర్లు కూడా మాలో కలవాలనేటువంటి మానవ ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ అట్లా కూడా వాళ్ళు కూడా అదే చేస్తూ వచ్చారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీకు పుట్టబోయే కుమారుడి పేరు యోహాన్ అని పెట్టమన్నాడు. యోహాన్ అని పెట్టమంటే ప్రజలందరూ వచ్చినారు. ప్రజలందరూ వచ్చి చూడండి, లూకాసు వార్త 1:21. క్షమించండి, లూకాసు వార్త 1:59. 59. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయి వచ్చి తండ్రి పేరును బట్టి జకరియాను పేరు వానికి పెట్టబోతుండగా 60 చూడండి, తల్లి అలాగ వద్దు, వానికి యోహానని పెట్టవలనని చెప్పాను కదా. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే 16 అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడనూ లేడే అని ఆమెతో చెప్పాను. 62 చూడండి, వానికి ఏ పేరు పెట్టగోరుస్తున్నానని వారి తండ్రికి సైగలు చేసి అడిగాను. అతడు పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని రాశాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడారు. 64 వెంటనే అతను నోరు తెరవబడి నాలుగు చడిలి అతడు దేవుని స్తుతించ మాట్లాడసాగి కదా. ఏమని పెట్టాడంట? పరక మీద దేవుడు ఏ పేరు పెట్టమన్నాడు? దేవుడు పెట్టే పేరుని పెట్టమన్నాడు, యోహాన్ అని పెట్టమన్నాడు. అట్లా మానవ తలాంపులు వేరు, దేవుని తలాంపులు వేరు.
దేవుడు అన్నాడు ఆ పేరు యోహాను. అప్పుడు నోరు తెరవబడింది. ఎందుకు అప్పుడు నోరు తెరవబడిందంటే అప్పుడు దాకా నమ్మలేదు కనుక, నువ్వు నమ్మలేదు కనుక నువ్వు నేను చెప్పిన మాట జరిగేదాకా నీకు మాటలు రావన్నాడు దేవుడు. నోరు మూయబడింది. కానీ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని, అద్భుత కార్యాన్ని, మంచి కుమారుడిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మీ జీవితంలో వాళ్ళకైతే కుమారుడు, అయితే మీ జీవితంలో అయితే నీకు ఆరోగ్యం మంచిగా లేదా, లేకపోతే నీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదా, లేకపోతే నీకు సంతానం లేరా, లేకపోతే ఉద్యోగం లేదా, సరైన పని లేదా, లేకపోతే ఇబ్బందులు ఉన్నావా, అనారోగ్యాలుగా ఉన్నావా, సరైనటువంటి ఆశీర్వాదం లేదా, దీవెన లేదా, ఎన్ని లేకపోయినా ఎన్ని ఉన్నా సరే ఈ ఎలిజబెత్ జకరీలాగా కొంచెం ఓర్చుకుని సహనంతో దేవుని వైపు చూడండి. నీ విశ్వాసం ఎక్కడికి పోదు కదా. విశ్వాసించిన వాడు కలవరపడ్డంట, విశ్వాసం ఉంచిన వాడు సిగ్గును అందడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన వైపు సహనంతో కనిపెట్టి చూసినప్పుడు తగిన సమయం ముందు దేవుడు నీడలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. నీకు ఒకవేళ చదువు లేదా, ఒకవేళ జ్ఞానం లేదా, నీకు ఏదైనా ఒక కొదువు ఉందేమో, నాకే ఇలాంటి జీవితం ఉంది కదా, నేను ఇంత ప్రయాసపడుతున్నాను కదా అని అనుకోవద్దు. దేవుని కొరకు కనిపెట్టి చూడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు చెప్పిన మాట ఏం కలగదంట, వాటి కాలమందు 1వ అధ్యాయం లూకాసు సువార్త 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు. దేవుడు చెప్పిన మాట తన కాలమందు నెరవేరుతుంది, ఒక కాలమందు నెరవేరుతుంది. తర్వాత ఇంకో మాట కూడా చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు చెప్పే మాట 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరు. దేవుడు నీ ఎడలు కూడా ఒక మంచి ఉద్దేశాన్ని, ఒక సంకల్పాన్ని దేవుడు కలిగి ఉంటాడు. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని, ఈ జకరియా ఎలిజబెతుల వలె మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. వీళ్ళ జీవితంలో ఎలాంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారనే విషయాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచారంట. రెండోది ఆయన న్యాయ విధుల చొప్పున నడిచారంట. మూడోది నిరపరాధులుగా ఉన్నారంట. నాలుగోది నీతిమంతులుగా ఉన్నారంట. ఐదోది 8వ వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనంలో వాళ్ళు యాజక ధర్మం చేస్తూ వచ్చారంట. దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ వచ్చాడంట. 9వ వచనంలో యాజక మర్యాద చొప్పున దేవుని పని చేస్తూ వచ్చాడంట. తర్వాత 23వ వచనంలో అతడు చావు చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడంట. నమ్మకంగా పనిచేశాడు. మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆజ్ఞల విషయంలో తప్పిపోలేదు. తర్వాత వాళ్ళు న్యాయ విధుల విషయంలో నడుచుకుంటూ వచ్చారు. నిరపరాధులుగా నీతిమంతులుగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళు యాజక ధర్మాన్ని చేస్తూ వచ్చారు. అప్పగించిన దాన్ని నమ్మకంగా చేసినట్లుగా చూస్తున్నాం. 1వ అధ్యాయం 10వ వచనంలో నీ ప్రార్థన వినపడింది. అంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉంది. మన జీవితంలో కూడా అలాంటి ప్రార్థన ఉండాలని. తర్వాత వాళ్ళు ఒక ఆత్మీయులుగా ఉన్నారు. దేవుని ఆత్మచేత నింపబడినట్లుగా లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనంలో, 67వ వచనంలో వాళ్ళిద్దరు కూడా ఎలిజబెత్ జకరీలు వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడినట్లుగా వాళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులుగా చూస్తున్నాం. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులుగా చూస్తున్నాం. ఈ అనుభవం గుండా మనం వెళ్ళాలి. వీటిని మనం మర్చిపోకూడదు. వీటిని మన హృదయంలో భద్రపరుచుకుని దేవుని ఎదుట సరైన రీతిలో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన ఎడలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.